శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి యమునా నది పుష్కరాలు ప్రారంభం. యమునా నది పుష్కరాల ప్రారంభ సందర్భంగా ఎటువంటి నియమాలను పాటించాలి, దీని విశిష్టత ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం. ఈ రోజు తిది అధిక జ్యేష్ఠ బహుళ విధియ, సాయంత్రం 4:52 వరకు. నక్షత్రం మూల, రాత్రి 8:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు మంగళవారం, అలాగే మూలా నక్షత్రం ఉంది. కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎలాంటి సంకటాలు ఉన్నా వాటిని అధిగమించేందుకు మీరు ప్రయత్నిస్తూ ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం వల్ల కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధ, గురు, శుక్ర మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలను పరిశీలిస్తే మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారులకు అలాగే వ్యవసాయదారులకు ఈరోజు ధనలాభం కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు విద్యార్థులకి కలుగుతున్న అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రయాణాలు, వ్రాత పనులు, లేకపోతే సంభాషణలు, వీటి గురించి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించాలి. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారికి మాత్రం వీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మీ వ్యక్తిగత పనులలో మీకు ఎక్కువగా ఆనందం కలిగించకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా కష్టంతో పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. భరణి నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా సానుకూలత. ముఖ్యంగా ఉద్యోగస్తులు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి శ్రమ అయితే గోచరిస్తోంది. దీంతో పాటు ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా అవరోధాలు అనేవి కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో ఆటంకాలు అనేవి ఎక్కువగా కలిగేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే నూతన వ్యక్తుల పరిచయం వలన లాభం కలుగుతున్నట్టుగా భావిస్తున్నా అందులో కూడా మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి, వ్యాపారులకి, కంపెనీ యజమానులకి, వీరందరికీ కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకి మాత్రం అవరోధాలు లేదా శ్రమ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. నమ్మిన వ్యక్తుల వలన పలు విమర్శలకు గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు కుమారస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి పనులు అయితే పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉన్నాయి. సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన విభేదాలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి మాత్రం ఇవి ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా సమస్య అనేది మీకు కనబడుతూ ఉంటుంది. కుటుంబంలో చికాకులు, అశాంతి ఎక్కువగా ఉండటం, అలాగే సోదర సోదరీమణులతోటి భూ సంబంధమైన విషయాలలో లేదా గృహ సంబంధమైన విషయాలలో విభేదాలు లాంటివి కలగటం, ఇవి మీకు అశాంతిని, చికాకును కలిగిస్తూ ఉంటాయి.
ఇక ఆరుద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్య వ్యవహారాలలో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు మాత్రం పాటించాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతున్నా మార్పులను అంగీకరించడానికి మీరు ఎక్కువగా సమయం అయితే తీసుకుంటూ ఉంటారు. దీంతో పాటు కుటుంబంలో చికాకులు, అలాగే వారితోటి అనేక సమస్యలు కూడా మీకు కలిగేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కర్కాటక రాశి వారు తగు జాగ్రత్తలు పాటించాలి. కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి మాత్రం హఠాత్తుగా అనేక విషయాలలో మార్పులు కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి యొక్క అభివృద్ధి, దీంతో పాటు మీ యొక్క వైవాహిక జీవితము, అలాగే భాగస్వామ్యంలో మార్పులు చేర్పులు, వ్యాపారం గురించి అభివృద్ధి పనులు మొదలు పెట్టడం, అలాగే మీ దైవ చింతన లేకపోతే ఆధ్యాత్మిక భావన చింతన పెరగటం, ఇవి మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి కూడా వీరు ప్రయత్నించాలి. వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చాలని ఎక్కువగా మీ పైన అధిక ఒత్తిడి కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మఖా నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు కలుగుతున్నా అవి మీకు ఎటువంటి ఆనందాన్ని కలిగించవు. అలాగే ఉన్నతాధికారులకి కూడా అనేక విషయాల్లో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వజ్రపంజర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి విషయాల్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో, అలాగే మీరు కనుక ఎటువంటి శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేస్తున్నా వాటి గురించి ఆలోచన అనేది ముందుకు సాగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి పనులు చేస్తున్నా అవి కూడా మీకు సానుకూలంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. నూతన పెట్టుబడులు, నూతన ఆలోచనలు, దీంతో పాటు స్పెక్యులేషన్స్, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఇక కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి ఆర్థిక ప్రయోజనం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆనందంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత అనేది కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పనులు అనేవి నెమ్మదిగా పూర్తవుతుంటాయి. ఆర్థికంగా కూడా కొంచెం వీరు ఇబ్బందికి అయితే గురవుతూ ఉంటారు. రావాల్సిన బకాయిలు సకాలంలో అందకపోవటం, లేకపోతే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నా అవి మీకు సకాలంలో అవి మీ చేతికి రాకపోవటం, ఇవి మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే సోదరుల మధ్యన ఎక్కువగా మీకు అభిప్రాయ భేదాలు కలిగేందుకు అవకాశం ఉంది. భూ సంబంధమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. ఇక తులారాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి మాత్రం వ్యాపారస్తులకి అనుకూలమైన కాలం. దీంతో పాటు మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత సానుకూలత గోచరిస్తోంది. స్థానచలనము బదిలీల గురించి మాత్రం మీరు ఎక్కువగా ఎదురు చూసే అవకాశాలు కనబడుతున్నాయి. మనసులో మీకు అనేక ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆలోచనలకి తగిన విధంగా నడుచుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడానికి ప్రయత్నించడం వలన మీ కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే విశాఖ నక్షత్రం వారు సంతానము, ఆర్థిక ప్రయోజనాలు, దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత ఇవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కుమారస్వామి వారి వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సమస్యలు ఎన్నున్నా కూడా వాటన్నిటినీ కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మనసు ప్రశాంతంగా ఉండకపోవటం, సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండటం, వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టడం, స్పెక్యులేషన్స్ చేయటం ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. దీని వలన మీకు నష్టం కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే విద్యార్థులు విద్య పట్ల ఏకాగ్రతను కనబరచాలి. విద్యలో ఆటంకాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు గణేశుని ద్వాదశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అధిక శ్రమకు గురవుతూ ఉంటారు. ఆటంకాలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి మీరు నలుగురి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాల్లో వాయిదా ఉండటం లేదా జాప్యం కలగటం, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం, రావాల్సిన బకాయిలు రాకపోవటం, ఈఎంఐ లాంటివి కట్టాలని మీ పైన అధిక ఒత్తిడి కలగటం ఇవి మీకు నిరాశను, నిస్పృహను కలిగిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలిస్తే ప్రతి విషయంలోనూ కూడా వీరికి ఆటంకాలు అయితే కలుగుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా మనస్పర్ధలు లాంటివి కలుగుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త అవసరము. కుటుంబ సమస్యలు అనేకం వీరిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఆలోచనలు అనేవి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ధనిష్ట నక్షత్రం వారు మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి ఆలోచన చేయటము, వీటికి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోవటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. శతభిష నక్షత్రం వారికి మాత్రం ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆటంకాలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే భూగృహ సంబంధ విషయాలలో కూడా మీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థిక ప్రయోజనాల గురించి మాత్రం వీరు ఎక్కువగా ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తుల విషయంలో కూడా అనుకూలత అనేది కనపడుతుంది. సంతానానికి సంబంధించి విశేషంగా కలిసొచ్చే రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారు వీరికి ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను, ఆర్థికపరమైన విషయాలలోనూ సానుకూలత గోచరిస్తోంది. మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆర్థిక అనుకూలత, కుటుంబ సమస్యలను
అధిగమిస్తారు. అలాగే నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఉత్తరాభద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అనేక విషయాల గురించి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.